గ్రోత్ ఇంజన్స్ అంటే అధిక శాతం ఎక్కువగా స్కోప్ ఉపాధికి కానీ పెట్టుబడులకు కానీ వృద్ధికి కానీ ఆ యొక్క సహకారానికి సంబంధించి కానీ ఎక్కువగా స్కోప్ ఉన్న రంగాలు ఏంది మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ యొక్క ఇందాక మీకు చెప్పే కదా లైఫ్ సైన్సెస్ ఇంక్లూడింగ్ బల్క్ డ్రగ్స్ అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. రెండోది వచ్చేసి ఐటీ హార్డ్వేర్ ఎంత మనకి తెలిసింది కదా ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నామో. సో నెక్స్ట్ అంటే ఈ యొక్క కంప్యూటర్ డిజైన్కి సంబంధించి కానీ ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఎలక్ట్రానిక్ డివైస్కి సంబంధించి ఏదైతే అవి. సో మినరల్ బేస్డ్ అండ్ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏదైతే మనం చెప్పుకున్న ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మన కలప ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. టెక్స్టైల్స్ అండ్ అపరల్ వరంగల్ లాంటి ప్రాంతాల్లో మెగా టెక్స్టైల్ పార్క్ మీ అందరికీ తెలిసిందే. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చేసి మనకి వరంగల్లో స్థాపించడం జరుగుతుంది. లెదర్ ప్రోడక్ట్స్కి సంబంధించినవి ఉన్నాయి. ఆటోమొబైల్, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్, ఆటో కాంపోనెంట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఓకే, పునరుత్పాదక సంబంధించిన ఆ యొక్క శక్తి వనరులు, సోలార్ పార్క్స్, ఓకేనా. ఇవన్నీ కూడా కీ థర్స్ట్ ఏరియాస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కోర్ సెక్టార్స్ అంటే ఎక్కువ స్కోప్, ఎక్కువ ఆస్కారం ఉన్న పరిశ్రమలు, మనకి ఎక్కువగా ఈ స్కిల్డ్ లేబర్ ఫోర్స్ అనేది నైపుణ్యం గల కార్మికులు అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఈ యొక్క టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఏదైతే మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో, సో ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధిక స్థానంలో ఉన్నాయి. కాబట్టి ఆ రిసోర్సెస్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. సో ఓకేనా, అందుకే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనేది కూడా ఇటీవల స్థాపించడం జరిగింది, ఇనాగరేషన్ అనేది చేయడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో మన యొక్క వనరులు, అటు సహజ వనరులు కానీ అటు మానవ వనరులు కానీ ఏదైతే మనం చెప్పుకున్న మూలధన వనరులు కానీ సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా ఆ యొక్క మన ప్రభుత్వం వచ్చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్న సంగతి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇంకా మిగతా ఇండస్ట్రీస్ కూడా మనకు కనిపిస్తున్నాయి, ఇంజనీరింగ్, క్యాపిటల్ గూడ్స్, ఎక్సెట్రా జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అని చెప్పేసి.